ఒక వ్యక్తి తన భుజంపై కావిడితో 2 కుండలలో నీటిని మోస్తుండేవాడు. అందులో ఒకటి మంచి కుండ, రెండోది చిల్లు పడిన కుండ. ప్రతిరోజూ ఇంటికి వెళ్ళేసరికి చిల్లు పడిన కుండలో సగం నీళ్లు మాత్రమే మిగిలేవి. ఇది చూసి మంచి కుండ గర్వపడేది. చిల్లుకుండ తన లోపాన్ని చూసి ఎంతో బాధపడేది. ఒకరోజు ఆ కుండ యజమానితో ఇలా అంది, "నన్ను క్షమించండి. నా వల్ల మీ శ్రమ వృధా అవుతోంది. నీవు సగం నీటిని దారిలోనే వదిలేస్తున్నాను." అప్పుడు ఆ యజమాని నవ్వుతూ, "మనం వెళ్లే దారిలో నీ వైపు ఉన్న వైపు మొక్కలను ఎప్పుడైనా గమనించావా?" అని అడిగాడు. యజమాని ఇలా అన్నాడు, "నీకు చిల్లు ఉందని నాకు తెలుసు. అందుకే నేను దారిలో నీ వైపు పూల మొక్కల విత్తనాలు చల్లాను. ప్రతిరోజు మనం తిరిగి వచ్చేటప్పుడు నువ్వు తెలియకుండానే వాటికి నీళ్లు పోశావు. నీ వల్లనే ఈరోజు ఆ దారి ఇంత అందంగా మారింది. మనలో ఉండే లోపాలు మనల్ని తక్కువ చేయవు. సరైన దృష్టితో చూస్తే మన బలహీనతలే ఇతరుల జీవితాల్లో అందమైన మార్పులు తీసుకురాగలవు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి."